దక్షిణ తెలంగాణ ఎడారిగా మారడానికి కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రభుత్వాలు కారణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. 10 ఏళ్ల అధికారంలో ఉన్న కేసీఆర్ దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులు పట్టించుకోలేదన్నారు. ఏపీ మాజీ సీఎం జగన్ తో కుమ్మక్కై కృష్ణా నీళ్ల వాటా తాకట్టు పెట్టాడన్నారు. ఇక ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు ఉద్దేశపూర్వకంగానే నిలిపివేశారని ఆరోపించారు. ఇక నీళ్ల విషయంలో తెలంగాణకు బీఆర్ఎస్ నేతలు ద్రోహం చేసి ఇప్పుడేం తెలియనట్లు మాట్లాడుతున్నారన్నారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా పరివారక ప్రాంతమైనటువంటి ఆ ప్రాంతానికి తెలంగాణ వాటా ఎంత? 299 టీఎంసీలు, 575 టీఎంసీలు మన వాటా. కానీ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆంధ్ర నాయకులతో కుమ్మక్కై ఏం చేసిండు కేసీఆర్ గారు? 299 టీఎంసీలకే సంతకం పెట్టించండి. ఈ విషయాన్ని ఆధార పేపర్లతో సహా ఇద్దరి మధ్య జరిగిన ఒప్పందాలను పేపర్లతో సహా నేను బహిర్గతం చేసినప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం అప్పుడు కేసీఆర్ దగ్గర నుంచి సమాధానం లేదు. ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీ దానికి సమాధానం చెప్పాలి. 575 టీఎంసీలు కృష్ణా జలాలు తెలంగాణకు రావాల్సి ఉంటే వాటా ప్రకారము 299 టీఎంసీలకే కేసీఆర్ గారు ఏ విధంగా సంతకం చెప్పి పెట్టిండు, ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది మోసం చేసినట్టు కాదా? ఎస్ఎల్బీసీ ఇంత ప్రారంభించక పొడిగించడానికి కారకులు ఎవరు? కాబట్టి కృష్ణా జలవిషయంలో ఆ ప్రాంతానికి ఆ ప్రాంత ప్రజలకు ఇద్దరు 2 పార్టీలకు క్షమాపణ చెప్పాలి. వీళ్ళిద్దరే మోసం చేసాం. ఎప్పుడు రాష్ట్రంలో అధికారం లేవు. మేము కేంద్రంలో 2 రాష్ట్రాలకు న్యాయం చేయాలని చూసినాం. కానీ ఈ రాష్ట్ర అప్పుడు ఇక్కడ ఉన్నట్టు కేసీఆర్ ఆంధ్ర నాయకులతో కుమ్మకై తెలంగాణకు అన్యాయం చేసిండు. తెలంగాణకు అన్యాయం చేసిన నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేసిన మొట్టమొదటి ద్రోహి కేసీఆర్. ఇవాళ మళ్ళీ ఏం తెలియనట్టు నంగరాష్ట్రాలకు ఏం తెలియనట్టు మళ్ళీ ఇలా కృష్ణా జలాల విషయంలో ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తే 2 పార్టీలు ప్రధాన పాత్ర పోషించాలి. 2 పార్టీలు ప్రధాన బాధ్యత వహించాలి. ఈ 2 పార్టీల కారణం నేను మళ్ళీ అడుగుతున్నా. 299 నిమిషాలు సంతకం ఎట్లా పెట్టినావు? నువ్వు ఎవరిని అడిగి పెట్టినావు? అన్యాయం జరుగుతుందని తెలుసా తెలియదా? ఇప్పటికీ సమాధానం ఎందుకు చెప్తలేవు? దీని తర్వాత కూడా నేను లేఖ రాస్తే సంబంధిత అధికారులు కూడా 575 టీఎంసీలు మాత్రం తెలంగాణకు రావాల్సి ఉండే అని చెప్పించి కేసీఆర్ ప్రభుత్వంలోని అధికారులే నన్ను కోడ్ చేస్తూ కేంద్రం లేఖ రాశారు. నాది కోడ్ చేస్తూ కేంద్రం లేఖ రాశారు. అయినప్పుడు కేసీఆర్ లో కూడా కనీసం స్పందన లేదు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో కుమ్మక్కై బిర్యానీ తినిపించి చేపల పులుసు తినిపించి ఏమే మరి అప్పుడు ఆలింగనం చేసుకొని అన్నా తమ్ముడు అని చెప్పి తెలంగాణ ప్రజలకు బొమ్ము చీరాపారు. వాళ్ళిద్దరు ఒకటి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నా, కాళేశ్వరం కేసు ఏమైంది? కాళేశ్వరం కేసు ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తాను విజిలెన్స్ రిపోర్ట్ వచ్చింది. ఏమైంది? కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తానంటే అరెస్ట్ కాలే, ఢిల్లీవే కాంప్రమైజ్. నెక్స్ట్ డ్రగ్స్ కేసు ఏమైంది? అరెస్ట్ చేస్తామన్నారు, ఏమైంది? కదా ఢిల్లీవే కాంప్రమైజ్.